ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు అన్నామలై. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్. రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు. కేటీఆర్. బసవతారకం ఆసుపత్రిలో CUSA పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ. ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడవచ్చని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ 600 ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినవి ఉన్నాయన్నారు. చారిత్రాత్మక ఆలయాలను రిపేర్ల పేరుతో దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 2026 తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తామన్నారు. తమిళనాడులో దేవాదాయ శాఖ అమల్లో వచ్చే నాటికి 44,000 ఆలయాలకు చెందిన 5 లక్షల ఎకరాలు వారి కంట్రోల్లో ఉందని, ఇప్పుడు 1,00,000 ఎకరాలు మాత్రమే ఆలయాల పరిధిలో ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి లంగా నమ్మకండి చెప్పినాం, మీరేమో నమ్మి గుద్దుడు గుద్దారు. మొన్ననేమో గేట్లు తలుపులు ఎత్తుకుపోయాడు, నిన్న స్టార్టర్ ఎత్తుకుపోయాడు, రేపో మాపోతులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తలతాడు ఎత్తుకుపోతాడు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో రైతు ఎకరానికి 17,500 బాకీ పడింది. 2 ఎకరాలు ఉంటే 35,000, 4 ఎకరాలు ఉంటే 70,000 బాకీ పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడేమో తర్వాత లాభోదిబో అంటే లాభం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2,500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7,500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2,500 అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అమలు కాని హామీలు ఇవ్వడం మోదీకి అలవాటు లేదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాడంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. నిశ్చింగా అంటే 100% అమలు కాదు. ఈయన హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకో. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ జడ్జి గారి సమక్షంలోనూ తాను ఒకటి చెప్తే ఒకటి స్టేట్మెంట్ మరోలా ఉందని, వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. అయినా తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారంటూ వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయం దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరి టీడీపీ మంగళగిరిలో
టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం, ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా వన్సైడెడ్గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. రెండు వైపులా కేసులు పెట్టారు. రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి వన్న తెచ్చిన మహబూబాబాద్ పోలీస్ అంజయ్య. ఆల్ ఇండియా సిల్వర్ మోడల్ పొందిన అంజయ్ను అభినందించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్. 2 నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎస్పీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎస్పీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఈ నెల ఫిబ్రవరి 10 నుండి 15వ తారీఖు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో యాంటీ సబ్సెట్ చెక్ రూమ్ సెర్చ్ విభాగం వీవీఐపీ నివాసం ఉండే రూమ్లో ఎలాంటి హానికర వస్తువులు లేకుండా చూసుకునే విధానంలో తెలంగాణ తరఫున పాల్గొన్న అంజయ్కు సిల్వర్ మోడల్ జార్ఖండ్ ఐజీ ఎస్కే సింహ చేతుల మీదుగా అందుకున్నారు. ఇందుకు మహబూబాబాద్ జిల్లా తరఫున జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్, రిజర్వ్ డీఎస్పీ శ్రీనివాస్ మరియు విజయ్ ప్రతాప్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అంజయ్కు అభినందనలు తెలిపారు.
మనం మధ్యలో పోదాం రండి. ఒకసారి అందరు అట్టుకోండి ఇటు ఇటు. ఒక గ్రూప్ ఫోటో. ఈ నెల 15 నుంచి 15 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్కి మన తెలంగాణ తరపున యాంటీ సైబర్ చెక్ ఈవెంట్లో రూమ్ సర్చ్కు సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా వెహికల్ సెర్చ్, లాన్ సెర్చ్, యాక్సెస్ కంట్రోల్లో కూడా 3 మెడల్ రావడంతో ఓవరాల్ ఛాంపియన్షిప్. అదేవిధంగా చార్మినార్ ట్రోఫీ అంటే తెలంగాణ తరపున మన పోలీస్ ఫోటోగ్రఫీ, సైంటిఫిక్ ఎయిడ్స్, ఈ విధంగా అన్ని ఈవెంట్లు కలిపి మనకు ఇండియాలోనే తెలంగాణకు ఓవరాల్ ఛాంపియన్షిప్ చార్మినార్ ట్రోఫీ రావడం జరిగింది. ఈ యొక్క అచీవ్మెంట్ రావడానికి నాకు సహకరించినటువంటి మన జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ సార్ గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ రామకృష్ణ సార్ గారికి, ఆర్ఐ రామకృష్ణ సార్ అండ్ అనంతరామ్ సార్ గారికి, అదేవిధంగా డిఎస్పీ శ్రీన్ సార్, ప్రతాప్ సార్, మరియు ఆర్ఐ అడ్మిన్ అనిల్ సార్ గారికి, మరియు నా తోటి బాంబ్ స్క్వాడ్ బృందానికి, మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత. CUSA వైద్య పరికరం మెదడు కాలేయంలో వచ్చే చిన్న చిన్న కణతలను శస్త్రచికిత్స కోసం ఉపయోగపడుతుందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఎక్విప్మెంట్ CUSAను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి సేవలను గుర్తించి సంస్కృతి శిఖర ట్రస్ట్ పరికరాన్ని అందజేసినట్లు తెలిపారు. ఇటీవల 4వ తరం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ కొత్త పీడియాట్రిక్ వార్డు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. సంస్కృతి శిఖర్ సంచలిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం 72 లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి, మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి, ట్రెజరర్ అండ్ బోర్డు మెంబర్ మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున, మా ఆసుపత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనం ఈ రోబోటిక్ సర్జరీ 4th జనరేషన్, అంతకుముందు 3rd జనరేషన్ ఉండేది, తర్వాత 4th జనరేషన్ మనం సుమారుగా 10 కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు ద్వారా ఆసుపత్రిని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా మనం కొనగానే 4th జనరేషన్, అలాగే ప్రాస్టాక్టమీ లేకపోతే నెఫ్రాక్టమీ, ఇవన్నీ కూడా మనం వెంటనే వాటికి వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది. పరికరం చెప్పాను, మెదడు మరియు కాలేయ శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ కణితులను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా. ఈ సంస్కృతి శిఖర సంచలిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు. వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు బహుకరించిన ఈ పరికరం ఎంతోమంది రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను, ఎంతో సంతోషిస్తూ. ఓజీలో పవన్ కళ్యాణ్తో కలిసి నటించడం గర్వంగా ఉందని నటి ప్రియాంక మోహన్ అన్నారు. ఓజీ చిత్రీకరణ త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ప్రియాంక మంగళవారం సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఐ లవ్ శారీస్. నేను ఒక శారీ లవర్. ఓజీ జరుగుతుంది, ఇట్స్ హ్యాపెనింగ్. ఇంకొక ఫ్యూ డేస్ షూట్ ఉంది, అది ఫినిష్ అయితే ఐ థింక్ విల్ బి డన్. సో వెరీ ఎక్సైటెడ్ ప్రాజెక్ట్. ఇట్స్ అఫ్ కోర్స్ డ్రీమ్ వర్కింగ్ విత్. పోలీసులు అకారణంగా తనని ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11 గంటల 15 నిమిషాల సమయంలో ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు.
తాను తన సిబ్బందితో కనమరహదారిలో లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తన సిబ్బందిని అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనసుతో ఉన్నామని చెప్పగా పోలీస్ స్టేషన్కు పిలిచారని, తాము స్టేషన్ వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అనంతరం సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు అన్నామలై. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్. రేవంత్కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు. కేటీఆర్. బసవతారకం ఆసుపత్రిలో CUSA పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఫోకస్ టీవీ తెలుగు న్యూస్.